విశాఖపట్నం వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వంటి బడా స్టార్ ప్లేయర్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి 2 టెస్టుల నుంచి వైదొలిగాడు. అలాగే తొలి టెస్టులో జడేజా, కేఎల్ రాహుల్ గాయపడ్డారు. ఈ కారణంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు రెండో టెస్టుకు దూరమయ్యారు. అయితే జడేజా తొడ కండరాలు ఒత్తిడికి గురయ్యాయని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు జడేజా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ తన ఫిట్నెస్ గురించి సమాచారం ఇచ్చాడు. రవీంద్ర జడేజా తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో అతను నడుస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియోలో అతని ఫీల్డింగ్ బాగుందంటూ రాసుకొచ్చాడు. ఫిబ్రవరి 15 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది. అంటే మూడో టెస్టుకు మరో 10 రోజుల సమయం ఉంది. ఈ లోపు జడేజా తన ఫిట్నెస్ ను నిరూపించుకుంటే మూడో టెస్టులు ఆడే అవకాశం ఉంటుంది. కాగా విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. 2 ఇన్నింగ్స్లు కలుపుకొని ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 61 పరుగులకి 1 వికెట్ కోల్పోయింది.